హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ రఘురామ్ కే ఉన్నారు. హలో డాక్టర్. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రఘురామ్ని మాట్లాడుతున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. డాక్టర్ గారు, యాసిడిటీకి గల కారణాలు ఏంటంటారు? ఎస్డిటీ ఉండేవాళ్ళు ముఖ్యంగా రెండు రకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. ఒకటి ఏంటంటే స్టమక్లో ఇన్ఫెక్షన్ కానీ అల్సర్ కానీ. రెండో ప్రాబ్లం ఏంటంటే జీఈఆర్డీ అంటాం, అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి రిఫ్లెక్స్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లం కానీ. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే స్టమక్ని ఎఫెక్ట్ చేస్తూ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ హెలికోబాక్టర్ పైలోరీ అనేది మనం చూస్తూ ఉంటాము. దానివల్ల స్టమక్లో రెడ్ స్పాట్స్, ఇరోజన్స్ అనేవి రావచ్చు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో అల్సర్స్ కూడా ఫామ్ కావచ్చు అన్నమాట. రెండో ఎంటిటీ ఏదైతే జీఈఆర్డీ అని అంటామో, దాంట్లో ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న కంటెంట్స్ పైన అన్నవాహికలోకి రిఫ్లెక్స్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఛాతీ భాగంలో మంటలాగా ఉండడము, ఎక్కువగా తేన్పులు రావడము, ఇవి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ అన్నవాహిక నుంచి పొట్టకి వెళ్ళే మార్గంలో ఒక వాల్వ్ లాంటి మెకానిజం ఉంటుందన్నమాట. ఈ వాల్వ్ అనేది స్టమక్ నుంచి యాసిడ్స్ని పైకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఆ వాల్వ్ కనుక లూజ్గా ఉన్నట్లయితే, లేదా కొన్ని సిట్యువేషన్స్లో హెర్నియా లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే పొట్ట అనేది కొద్దిగా పై భాగం, ఛాతీ భాగంలోకి జరగడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ యాసిడ్ అనేది పైకి రిఫ్లెక్స్ కావడము, ఛాతీలో మంటలాగా ఉండడము జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ యాసిడిటీతో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటారు? ముఖ్యంగా పుల్లటి వస్తువులు కానీ, కారము మసాలా ఐటమ్స్ కానీ, బయట ఫుడ్ కానీ ఇవి తక్కువగా ఉంచమని చెప్తాము. ఎందుకంటే ఆల్రెడీ స్టమక్ మ్యూకోజా, అంటే ఏదైతే కవరింగ్ లేయర్ ఉంటుందో దానికి డ్యామేజ్ జరిగిందనమాట ఇన్ఫెక్షన్ వల్ల, లేదా యాసిడ్ పైకి రావడం వల్ల. అలాంటి డ్యామేజ్ ఉన్న మ్యూకోజాకి ఏమైనా కారంగా కానీ పుల్లటి వస్తువులు కానీ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది అనేది, నొప్పి కానీ మంట కానీ, లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకని స్పైసీ థింగ్స్ కానీ, పుల్లటి వస్తువులు కానీ, టీ కాఫీలు కానీ ఇవన్నీ తక్కువగా ఉంచమని చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు, యాసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోమంటారు? ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. మిల్క్, ఎక్కువగా వాటర్ తీసుకోవడము, ఆకుకూరలు, కాయగూరలు ఇవి ఎక్కువగా తీసుకోవడము, వీటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ యాసిడిటీని ఎలా నయం చేయొచ్చు అంటారు? ఎస్డిటీ లక్షణాలు ఉన్నట్లుగా అయితే మీకు దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అలార్మింగ్ ఫీచర్స్, అంటే డేంజరస్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆకలి బాగా తగ్గిపోవడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, వాంతులు కావడం కానీ, మోషన్ నల్ల రంగులో రావడము, లేదా వామిటింగ్లో బ్లడ్ రావడము, ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదర్వైజ్ మీ డాక్టర్ ఇచ్చే సలహాలు సూచనల ప్రకారం మందులు వాడితే స్టమక్ ఎస్డిటీ ఇబ్బంది అన్నీ తగ్గి మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. డాక్టర్ గారు, కొంతమందికి మౌత్ అల్సర్స్ ఇలా నోరు భాగంలో చాలా వస్తూ ఉంటాయి. సో దానికి గల కారణాలు ఏంటంటారు? నోట్లో అల్సర్స్ రావడానికి ముఖ్య కారణాల్లో ఏంటంటే విటమిన్స్ డెఫిషియన్సీ రావడం, అంటే విటమిన్స్ క్వాంటిటీ బాడీలో తగ్గిపోతే దానివల్ల నోట్లో అల్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ ఉంటుంది, దానివల్ల కూడా నోట్లో అల్సర్స్ ఫామ్ కావచ్చు. కానీ ఎక్కువ భాగం ఏమవుతుందంటే ఆబ్వియస్ రీజన్ అనేది ఏమీ ఉండదు అల్సర్ రావడానికి. కొంతమందిలో ఏంటంటే హెరిడిటీగా కూడా చూస్తూ ఉంటాం అల్సర్స్ రావడం అనేది. అండ్ సో రీజన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టుగా అనిపిస్తే కనుక మీ డాక్టర్ విటమిన్స్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీవైరల్స్, అసైక్లోవిర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదు రీజన్ అనేది ఏమి తెలియని పక్షంలో అయితే, ఇడియోపతిక్ అల్సర్స్ అయితే కనుక అలాంటి సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ అంతా సపోర్టివ్గానే ఉంటుంది. అండ్ డైట్ వైజు మసాలా ఐటమ్స్, పుల్లటి వస్తువులు, టీ కాఫీలు ఇవన్నీ తక్కువగా ఉంచుకోవడం, ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండడము, పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవడం, అంటే ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు, కాయగూరలు ఇవి మంచిగా తీసుకుంటే వాటి ద్వారా విటమిన్స్ వచ్చి అల్సర్స్ తొందరగా తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి వైటమిన్స్ ఎక్కువగా తీసుకోమంటారు డాక్టర్ గారు?
ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. అన్ని రకాల ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. బి కాంప్లెక్స్ ఉండే విటమిన్స్ అంటే అంకురిత జెర్మినేటింగ్ సీడ్స్ అంటే విత్తనాలను నానబెట్టి మొలకలు వచ్చిన విత్తనాలను తీసుకుంటే కనుక వాటిలో కూడా బి కాంప్లెక్స్ అనేది సమృద్ధిగా దొరుకుతుంది, ఇంక్లూడింగ్ రైబోఫ్లావిన్. అండ్ B12 విషయానికి వస్తే B12 అనేది ఓన్లీ యానిమల్ సోర్స్ ప్రోటీన్స్, యానిమల్ సోర్స్ ఫుడ్స్. వీటి ద్వారా మాత్రమే B12 అనేది రావడం జరుగుతుంది. సో వెజిటేరియన్స్ అయితే కనుక కర్డ్ కానీ లేదా పాలు కానీ వీటి మీద రిలై కావచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏది తీసుకున్నా కూడా B12 రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సింది అంటారా డాక్టర్ గారు వెజిటేరియన్స్? అది డాక్టర్ సలహాలు మరియు సూచనలు పాటించి ఒకవేళ వాళ్ళు అప్రోప్రియేట్ అని అనుకుంటే కనుక విటమిన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ వెజిటేరియన్స్ అందరూ కూడా విటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలని అని రూల్ ఏమీ లేదు. తీసుకునే పోషకాహారం అది వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, లేదా రెండు సమపాల్లో తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకమైన విటమిన్ డెఫిషియన్సీస్ రావడం అనేది యూజువల్గా జరగదు. డాక్టర్ గారు, మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుందని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మన జీర్ణ వ్యవస్థ చేసే పని విషయానికి వస్తే ముఖ్యంగా చేసే పని ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ని కంప్లీట్గా డైజెస్ట్ చేయడం, అందులో ఉన్న న్యూట్రియంట్స్ లేదా పోషకాలన్నింటినీ కూడా అబ్జార్బ్ చేయడం, ఇది దాని ముఖ్యమైన పని అన్నమాట. సో ఒక మనిషి తన బరువుని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు లేదా బరువు తగ్గకుండా అదే లెవెల్లో మెయింటైన్ చేయగలుగుతున్నారు అని అంటే కనుక మన జీర్ణ వ్యవస్థ సరిగ్గానే పనిచేస్తున్నట్టు తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు మోషన్స్ అనేవి కూడా డైలీ 1 or 2 times వరకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది భారతీయులందరిలో కూడా. అది జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయని పక్షంలో ఏమవుతుందంటే ఫుడ్ డైజెస్ట్ కాకపోవడము, దానివల్ల మోషన్స్ అనేది ఎక్కువసార్లు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. యూజువల్లీ మోర్ దెన్ 3 లేదా 4 సార్లు కంటే ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక రోజులో. అంటే రోజుకి ఎన్నిసార్లు స్టూల్ పాస్ చేస్తే హెల్తీ వే అంటారు? అది ఒక పర్టికులర్ నంబర్ అని మనము అనుకోలేమండి. భారతీయులందరిలో కూడా ఏంటంటే 1 లేదా 2 సార్లు ఒక రోజుకి మోషన్ పాస్ చేయడం అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అదే వెస్ట్రన్ సినారియో విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే 2 రోజులకు ఒకసారి అవ్వడం కూడా నార్మల్గానే తీసుకుంటూ ఉంటారు. అది ఆయా దేశాల్లో వాళ్ళు తీసుకునే డైట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్ వెళ్ళాలి అనేది ఇది మనం ఒక ఇదిలాగా చెప్పలేము అన్నమాట. డాక్టర్ గారు, కొంతమందికి స్టూల్స్లో బ్లడ్ వస్తుంది, సో అది సీరియస్ కండిషన్ అంటారా? మోషన్లో బ్లడ్ రావడం అనేది సీరియస్ ఇష్యూ అనేది చెప్పాలంటే ఫస్ట్ అది ఎందువల్ల వస్తుంది అనేది మనం చూడాలి. యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే పైల్స్ లేదా హెమరాయిడ్స్ అంటాము, లేదా యానల్ ఫిషర్, ఇవి కామన్ రీజన్స్ ఉంటాయి. ఇవి డేంజరస్ ఇష్యూస్ కానే కావు. వీటిని మనం ట్రీట్ చేయవచ్చు అండ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయవచ్చు. అది పెద్దవాళ్ళలో ఏంటంటే పెద్ద పేగులో ట్యూమర్స్ అనేవి ఫామ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు. వాళ్ళలో కూడా పైల్స్ లేదా యానల్ ఫిషర్ వల్ల కూడా మోషన్లో బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీజన్ని ఐడెంటిఫై చేసిన తర్వాతనే అది ప్రమాదకరమైందా లేదా మందులతో నయమయ్యేదా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఈ విషయంలో కొన్ని సిట్యువేషన్స్లో కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. రీజన్ మనం ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మీరు ఇందాక ట్యూమర్ అని చెప్పారు, అంటే క్యాన్సర్ అని తీసుకోవచ్చు అంటారా? ట్యూమర్లో 2 విధాలు ఉంటాయండి. బినైన్ ట్యూమర్స్ అంటాము, అంటే సెల్స్ ఎక్కువగా గ్రో అయ్యి ఒక మాస్ లాగా ట్యూమర్ లాగా ఫామ్ అయ్యింది. కానీ బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ లేదు అని అర్థం అన్నమాట. దీన్ని సర్జరీ ద్వారా తీసేస్తే దానివల్ల ఇంకా ఫర్దర్గా మనకి ఎటువంటి డేంజర్ కానీ నష్టం కానీ ఉండదు. రెండో వెరైటీ ఏదంటే క్యాన్సరస్ లేదా మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాము. ఇది ప్రాబ్లమాటిక్ సినారియో అన్నమాట. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే అది ఎక్కడ వచ్చింది, అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి దాన్ని నయం చేయగలుగుతామా లేదా కీమోథెరపీనా సర్జరీనా అనేది డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మలబద్ధకానికి గల కారణాలు ఏంటంటారు? మలబద్ధకంలో 2 టైప్స్ ఉంటాయండి. మొదటిది ఏంటంటే పేగులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం, అంటే ట్యూమర్స్ ఉండడం వల్ల మలబద్ధకం రావచ్చు.
లేదు మనిషి వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు మలబద్ధకం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా, దానివల్ల మలబద్ధకం రావచ్చు. లేదా యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయి, ఈ డైజీన్ అని కానీ, వీటి వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. కొన్ని సిట్యువేషన్స్లో షుగరు లేదా థైరాయిడ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కూడా మలబద్ధకం అనేది మనం చూస్తూ ఉంటాం. రెండో వెరైటీ ఏంటంటే ఎటువంటి పేగులో ప్రాబ్లం కానీ లేదా డయాబెటీస్, థైరాయిడ్ రిలేటెడ్ ఇబ్బంది లేకపోయినా కూడా మలబద్ధకం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటాం అన్నమాట. దీంట్లో ఏంటంటే ఆ పేగుల కదలిక అనేది మందగించడం కానీ, లేదా అన్నీ నార్మల్గా ఉన్నా కూడా కాన్స్టిపేషన్ రావడం అనేది కానీ, లేదా మల విసర్జన టైంలో అంటే కొన్ని రకాల కండరాలు సీక్వెన్షియల్గా అవి పనిచేసినప్పుడు మనం మల విసర్జన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు డిఫికేటరీ డిజార్డర్స్ అంటాం. సో దానివల్ల కూడా మలబద్ధకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీజన్ ఏంటి అనేది మీ డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి టెస్టులు చేసి దాన్ని బట్టి రీజన్ ఏంటనేది కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి కాంప్లికేషన్స్ ఏమంటాయి అంటారు? కాన్స్టిపేషన్ని నెగ్లెక్ట్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్లో మోషన్లో బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. హార్డ్ మోషన్ అనేది పాస్ చేసినప్పుడు యానల్ కెనాల్లో కట్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్నే ఫిషర్ అని అంటాం. సో వాటి ద్వారా బ్లీడింగ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేవి కూడా కాన్స్టిపేషన్ వాళ్ళలోనే ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో కాన్స్టిపేషన్ వల్ల కడుపులో నొప్పి రావడం కానీ, లేదా పేగులోనే అల్సర్స్ ఫామ్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మనం ఎలాంటి జీవన విధానం చేయాలంటారు? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణాల్లో మేము ఏం చూస్తూ ఉంటామంటే వెయిట్ ఎక్కువ ఉండడం అనేది ప్రాబ్లం అన్నమాట. సో వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళు జీఆర్డీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒబీస్గా ఉండే వాళ్ళు రకరకాల క్యాన్సర్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది అని చూసారనమాట. కొలాన్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ, రైట్. అండ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉండనే ఉన్నాయి. స్మోకింగ్ చేసే వాళ్ళు ఈసోఫాగస్ అంటే అన్నవాహిక క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్ కూడా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు అన్నవాహిక క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ చూస్తూ ఉంటారు. అలాగే స్మోకింగ్ వల్ల ప్యాంక్రియాస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది, క్లోమగ్రంథి అంటాం, లివర్ కింద ఉంటుంది. దాంట్లో కూడా క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉంటే మన జీర్ణ వ్యవస్థని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ధూమపానం, మద్యపానం చేసే వాళ్ళు అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా యాసిడిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.